హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. ఈ రోజు ఏంటంటే పులగమును పల్లి టమాటా పచ్చడి అయితే చేస్తున్నామండి, పల్లెటూరు స్టైల్లో. ఇదైతే చాలా బాగుంటది. నేను ఎలా చేయాలో చూపిస్తాను, చూద్దాం రండి. ఇవైతే లైట్ సిమ్ లో పెట్టేసుకొని మనం వేయించుకోవాలండి. ఒక 15 నిమిషాలు అయితే పట్టుద్ది. సిమ్ లో అయితే వేయించుకోవాలి, బాగా నీట్ గా వేయించుకున్నా తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇవిగోండి, ఇవైతే నూనెలో వేయించిన ఎండు మిరపకాయలు. దాని కారం సరిపడేంత కారం అయితే మనకు కావాలి కాబట్టి ఇవి సరిపోతాయి. నూనెలో వేయించి తీసుకున్న ఎండు మిరపకాయలు కూడా అలా వేయించుకోవాలండి, సపరేట్ గా. ఇవి చూసేయండి. అసలు పులగంలోకి పచ్చడి అయితే, పల్లి పచ్చడి అయితే ఎంత బాగుంటుందో మీరు ఒక ట్రై చేయండి. చూడండి, పచ్చడిలోకి ఉల్లిపాయలు కావాలి కాబట్టి ఉల్లిపాయలు ఏ విధంగా ఎన్ని అవసరమైతే అన్నీ కోసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు అయితే ఏ విధంగా మగ్గుతున్నాయో. మా బయరాగాడైతే బాయిల్డ్ ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి. ఇది పాతకాలం పద్ధతిలో వంటలండి ఫ్రెండ్స్. ఇవి ఒకప్పుడు ఇవే కదా తినేది, చాలా మంది మర్చిపోయారు. గుర్తొచ్చింది నాకు, చేపిద్దామని చేస్తున్నాం మేము. వీడియోలో పెట్టాలి, జనాలకి చాలా మంది చూస్తారు. పిల్లలకి ఇలాంటి ఫుడ్ పెడితే కదా చాలా మంచిది. ఈ పులగం ఉండి దానికి నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో కాంబినేషన్ తింటే ఉంటుందండి. ఎంత నడుముకు కూడా ఎంత మంచిదో తెలుసా అండి. ఇది మన పిల్లలకి బలమైన ఫుడ్. ఈ సమ్మర్కే కదండి మనకు దొరికేది. మన పిల్లలు ట్రై చేసి ఖచ్చితంగా పెట్టండి మీ పిల్లలకి ఇది. చూడండి, ఇప్పుడు కావాల్సినంత సరిపడే ఉప్పు వేసుకుంటున్నాము. తర్వాత పసుపు. రోలు అయితే ఇప్పుడే కడిగి పక్కన పెట్టుకున్నామండి. ఇది మగ్గినమ్మటే కొంచెం రోట్లో వేసుకుని దంచుకోవచ్చు. దీనికి వేడి చల్లగా అవసరం లేదు. మిక్సీ అయితే ఖచ్చితంగా అప్పుడు చల్లారాలా అనుకోవచ్చు. రోలే కాబట్టి ఇబ్బంది లేదు. చూడండి, నాకు పాతకాలం వంటలు అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఆ ఫుడ్ వల్లే పిల్లలకు బలం ఉంటుంది మెయిన్. నేనైతే దీంట్లో చింతపండు అయితే వేయట్లేదు, చింతొక్కేస్తున్నాను. చూడండి, సరిపోద్దండి. జీలకర్ర వెల్లుల్లిపాయలు మట్టికి రోట్లో వేసేటప్పుడు నేను చూపిస్తాను. చూసారా, టమాటాలు కూడా మగ్గిపోయినాయి. ఇంకా అవసరం లేదు, పొయ్యి కట్టేసుకున్నాము. ఇప్పుడు రోట్లో ఏ విధంగా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఈలో పల్లీలు అయితే చెరుపుకుందాం. ఈ విధంగా అయితే పల్లీలు అయితే మనం పొట్టు తీసేసుకోవాలి. అవి బాగా నలిపినాక 2-3 సార్లు మనం పళ్ళు ఎగరేస్తే చాలండి, పొట్టంతా పోతుంది. చూసారా, పొట్టు ఈజీగా పోయింది. ఇంకొంచెం అయితే సరిపోద్ది. బైరుగాడు బద్ధకం చూడండి, ఫుడ్ కూడా దాంట్లో పొడుకొని తింటున్నాడు. అరే బైరు, లే పైకి. ఏంటా తింటా? ఏరా, స్టాండప్. ఇక ఇచ్చుడు హాయ్ చెప్పు బైరు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొబ్బరి అయితే రోట్లో దంచుతున్నాం. చూడండి ఎంత బాగా నలిగిపోతుందో.
చూడండి పల్లీలు కూడా వేసేసారు. నేను ఒక నిమిషం ఆగేలోపు మా అత్తగారు అయితే దంచేసారు దాన్ని. పల్లీలు కూడా మనం వేసుకొని రోట్లో కొబ్బరిలో వేసేసుకొని దంచుకోవాలి. ఒక నిమిషం లోపే నలిగిపోయింది అది. నెక్స్ట్ ఏమో కారానికి మనం ఎండుమిరపకాయలు అయితే దంచుకుంటున్నాం. దాంతోపాటు చిన్నగా దంచమ్మా, కళలో పడుతున్నాయి. చిన్నగా చిన్న అన్న స్పూన్ ఒకటి. ఇది ఉందిలే మంచి అవి. చూసారా వెండి మిరపకాయలు కూడా ఎలా నలిగిపోయాయో. మనం కళ్ళుప్పు అయితే ఆల్రెడీ మనం ఇందాక టమాటాల దాంట్లోనే వేసేసుకున్నాం కదా, అవసరం లేదు ఇంకా. చూడండి టమాటా వేసేస్తున్నాను. టమాటా చింతొక్కు రెండు కలిపింది. వెల్లుల్లిపాయ కూడా వేసానమ్మా. చేయి పెట్టకు, పర్లేదు. చేయి పెడితే మళ్ళీ గబుక్కన అంటుకుంటే మండుద్ది కదా. జీలకర్ర కూడా వేసుకున్నామండి. జీలకర్ర వెల్లుల్లిపాయలు చూడండి ఈ మాత్రం జీలకర్ర అయితే మనం వేసుకుంటున్నాము. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా. నాన్న ఇది పోలు ఒకసారి కార్తీక్. మా మామగారికి ఇలా రోట్లో దంచిన పచ్చడి అంటే బాగా ఇష్టం అండి. ఇది కానీ మా మామగారు లేరు మా మధ్యలో. చూడండి ఇప్పుడు ఆ వెల్లుల్లిపాయల రెప్పలు కూడా వేసుకుంటున్నాము. సరిపోతాయి 4. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మేమైతే ఇక ఇప్పుడు దాకా అయితే మా అత్తగారి చేతుల దగ్గర పడుతుంది. నేను రుబ్బాను, అందుకే వీడియో ఆగింది. ఇప్పుడు దాకా బైరన్ పక్కకు కట్టేసారా. చూడండి అలా వాటర్ పోసుకొని కొంచెం నూరుకోవాలి. ఇప్పుడు దాకా మా అత్తగారి చేతుల పోతుంది. నేను రుబ్బాను, బాగా నొప్పులు పడుతున్నాయి. మళ్ళీ మా అత్తగారు తీసుకుని వీడియో స్టార్ట్ చేశాను. చూడండి అసలు పచ్చడి తింటే అసలు ఆ పులగంలోకి ఉంటుందండి, మామూలుగా ఉండదు. నెయ్యి వేసుకొని తింటే ఎంత బలం అంటే అంత బలం అండి అసలు. కట్టేసే నానా దీపు, కార్తీక కట్టేసేయి దాన్ని, అక్కడ కట్టేసి. ఇప్పుడు చూడండి ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాం. చూసారా ఇంకొన్ని వేసుకున్నామా. చెయ్యి మండిపోద్దేమో అలా పెట్టేస్తున్నారు చెయ్యి. జాగ్రత్త పలచుకుని కళ్ళల్లో పెట్టి. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఉప్పు కూడా చూద్దాం. అబ్బా సూపర్ ఉందండి, మామూలు లేదు. చూడండి ఆల్మోస్ట్ అయితే పచ్చడి అయితే అయిపోయింది. ఇంకా దింపుకోవటం మనం గిన్నెలో తీసుకోవటం ఇంకా పచ్చడి. చూడండి ఇంక రోట్లోకి అయితే ఈ విధంగా తీసేసుకోవాలి పచ్చడి. రోట్ల నుంచి గిన్నెలోకి తీసేస్తే
పచ్చడి అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. పులగం ఎలా చేయాలో చూపిస్తాను. అంటే కొంచెం తాలింపు వేసుకుంటే పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టు. చూసారా ఎంత బాగుందో అండి. ఇప్పుడైతే మనకు పులగానికి ఎలా రెడీ చేయాలో చెప్తున్నాను. ఒక గ్లాసు పెసరపప్పు అయితే పోసుకుంటున్నాము. బియ్యం ఏమో ఇప్పుడు ఒక గ్లాస్ పెసరపప్పు పోసి 2 గ్లాసులు ఏమో బియ్యం పోస్తున్నామండి. అంటే గ్లాసు 3/4కే సరిపోతుంది. మాకు కూడా ఎక్కువ ఇప్పుడు దగ్గర కొంచెం తగ్గించేసారు బియ్యము. ఇప్పుడు ఈ కడుగు వేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుందాం. చూడండి, ఇప్పుడు 1-2 అయితే మనం నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఆ నీళ్లు మనం కట్టగా ఎక్కడ పెట్టుకుంటే సరిపోద్ది. మనం అన్నం వండినట్టు ఉండాలి, సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ పచ్చళ్ళకి అయితే తాలింపు అయితే మనం వేసేసుకుంటున్నాము. ఏమేమి వేసామంటే ఒకసారి మేము ప్లేట్లో పెట్టుకుని మొత్తం దెమరిచ్చేసిందాం. కరివేపాకు, ఎండిమిరపకాయలు, ఆవాలు, సాయిపప్పు, పచ్చెనపప్పు, కొంచెం ఇంగువ వేస్తున్నాము. కొంచెం వేగినాక వేద్దాము, లేకపోతే అది మాడిపోద్ది కదా. ఇలా వేయించేసుకొని తాలింపు వేసేసుకోవటమే. ఇంకా ఇంగువ అయిపోయింది ఫ్రెండ్స్. లేదు వేయట్లే ఇంగువతో, సరేలే ఏం కాదు. ఇప్పుడు తాలింపు అయిపోయినాక సరే ఇక పులగానికి అయితే రెడీ చేసేసుకున్నాం కదా. పులగానికి కూడా నానబెట్టేసుకున్నాం కాబట్టి పెట్టేస్తున్నాం. పచ్చళ్ళ తాలింపు అయితే అయిపోయింది, కట్టేద్దాం పొయ్యి. ఇదిగోండి పులగం అయితే పెట్టేసుకున్నాం. అది ఉడికినాక ఇంకంతే, ఏం లేదండి. ఇంకా సాల్ట్ వేసుకుని దాని మీద మనం పులగం అన్నం వండుకున్నట్టు వండుకోవటమే కదండి. ఇదిగోండి అయితే అయిపోయినాయి పులగం. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇంకా పులగం అయితే ఇలా చేసేసుకుంటున్నాము. చూసారా, కొంచెం సేపు ఉడికితే నీరు మగ్గిపోతే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఇలా వేసుకోవడం వల్ల మనం ఏంటంటే టేస్ట్ అనేది పెరుగుద్ది. రుచికి సరిపడినంత వేసుకున్నాము. అదిగో రైస్ కూడా పెట్టేసుకున్నాము. మళ్ళీ మా అమ్మగారు అయితే తింది పులగం అయితే, మా అమ్మగారికి అయితే రైస్ వండాము. ఇదేం పులగము కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలబెట్టేద్దామండి. మూత పెట్టి సిమ్లో పెట్టుకుందామండి. ఇంకా అయిపోయిందో లేదో మనం ఒకసారి చూసుకుందాము. రైస్ అయిపోయిందో లేదు. వెరీ గుడ్, అయిపోయిందండి. ఇక మనం పొయ్యి కట్టేసుకోవటమే, ఉడికిచ్చేసుకోవటమే. ఇంకా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. పొయ్యి కట్టేసుకుందామండి. ఇప్పుడు ఇది మనం వేడివేడిగా మన పిల్లలకి వడ్డిచ్చేసుకుంటే అయిపోద్దండి. చూడండి, ఇప్పుడైతే మా పిల్లలకైతే వడ్డిచ్చేస్తున్నాము. అలా ముందు తొలికొండ అన్నం కొంచెం తీసేస్తామండి ముందు మేమైతే. చూడండి పొగలుగా వేడిగా ఎలా ఉందో. ఇప్పుడు దీంట్లో నెయ్యి పట్టి చాలే. ఇప్పుడు దీంట్లో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఆ కాంబినేషన్ తింటేనే కానీ అసలు మామూలుగా ఉండదు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. కామెంట్ అయితే మీరు కూడా ఈ పులగం తిని ఉంటే కనుక ఎప్పుడైనా వీడియోలో మాకు కామెంట్ ద్వారా తెలియవచ్చండి. చూసేయండి, ఈ విధంగా మీరు చేసుకొని మీ పిల్లలు పెట్టండి, చాలా స్ట్రాంగ్గా ఉంటారు పిల్లలైతే. బాయ్.